అఖండ 2కు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. తెలంగాణలో అఖండ 2 టికెట్స్ విషయంలోని సందిగ్ధత వీడింది. టికెట్ ధర పెంపుతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అఖండ 2 దీన్ని డిసెంబర్ 5న విడుదల చేయడానికి విడుదల తేదీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే అఖండ 2 టికెట్ ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధతను పూర్తిగా వీడిపోయింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్లలో ₹100 జీఎస్టీతో కలిపి ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ టికెట్ ధరను $600గా నిర్ణయించారు. అయితే పెంచిన ధరల్లో కేవలం 3 రోజులు మాత్రమే అమల్లోకి ఉంటాయనేసి ప్రభుత్వం నోటిఫికేషన్లో చెప్పింది. అలాగే పెంచిన ధరల్లో 20% 20% అంటే టికెట్స్ పెంచిన రేట్లలో 20%ని సినీ కార్మికులకు వాళ్ళకి సపరేట్గా ట్రాన్స్ఫర్ చేయాలనే షరతును విధించింది. పెంచిన ధరలో ద్వారా వచ్చిన ఆదాయంలో 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కు వెళ్ళనుంది. చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని, ఇందుకోసం ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్ను FTC ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఓపెన్ చేసింది. దీంతో ఈ పెరిగిన మొత్తం ఆ ఖాతాలోకి బదిలీ కానుంది. ఆ బదిలీ అయిన మొత్తాన్ని మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సినీ కార్మికుల సంక్షేమం కొరకు దాన్ని ఉపయోగించినట్టు తెలుస్తుంది.